నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్లో అసలుకి ఎన్నికలు జరిగినాయి లేకపోతే ఒక రాబరీ జరిగినట్టుగా ఉంది. ఎందుకంటే ఈవీఎం ట్యాంపరింగ్ ఏదో జరిగినట్టుగా ఒంగోలు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బాలినేని గారు, సో ఆయన మరలా రీకౌంటింగ్ అయితే చేపట్టడం జరుగుతుంది ఈరోజు. నేను నుంచి అదే పని మీద ఉన్నారు. సో అసలు ఏమైంది, మళ్ళీ రీకౌంటింగ్ జరగడానికి కారణం ఏంటి, ఆయన ఓడిపోవడానికి కారణం ఏంటి? ఓడిపోవడానికి కారణాలు ఎట్లా అన్నారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్యాంపరింగ్ జరిగిందనేది, ఎందుకంటే దాదాపు 200 పైచీలకు ఈవీఎం బాక్సులు మిస్సింగ్, 86 లక్షల ఓట్లు తేడా కనపడుతున్నాయి. అంటే ఎన్నికలప్పుడు ఓటింగ్ అయిపోగానే ఈ ఓట్లు 8,000 ఓట్లు అని చెప్తారు. అదే బాక్స్ కౌంటింగ్కి వచ్చేటప్పటికి ఆ టోటల్కి దీనికి తేడా వస్తున్నాయి. ఇది మొదటి నుంచి అనుమానం, కానీ అనుమానం పడటం వేరు, ఆధారాలు దొరకడం వేరు కదా. ఆధారాలు లేవు. ఇప్పుడు ట్యాంపరింగ్ జరిగింది, ఆయన వేసాడు. ఆయన ఒక్కడే కాదు, బాలినేని ఒక్కడే వేసాడంటే ఏదో రాజకీయం అనుకోవచ్చు. ఇప్పుడు తెలకపల్లి రవి గారు, ఆయనే వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు కదా, ఆయన కూడా సాక్ష్యాధారాలతో కొన్ని చెప్తున్నాడు. ఇలా ఉన్నాయి, దాదాపు 82,60,000 లక్షల ఓట్లు మిస్సింగ్ ఉన్నాయి. ఎట్లా మిస్ అయింది, ఎలా మిస్ అయింది, ఎలా ట్యాప్ చేయగలిగారు, దానికి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ ఒక ఆయన పేరు ఉంది. ఎక్స్పర్ట్ ఏం చెప్పాడంటే ఆ చిప్పును కనుక మేనేజ్ చేస్తే 1:4కి మేనేజ్ చేస్తే అది చెయ్యొచ్చు. సో అవి చెయ్యాలంటే ఆ బాక్సులని హ్యాండిల్ చేయగలిగే ఇది కావాలి. సో ఈ బాక్సులు లాక్ చేసిన, ఎక్కడైతే లాక్ చేశారో వాళ్ళ యొక్క సహాయంతో జరిగి ఉండాలి. వాళ్ళ సహాయం అది అంటే ఎలక్షన్ కమిషన్లో ఎవరో కొంతమంది ముందు నుంచి ఎలక్షన్ కమిషన్ మొత్తం చంద్రబాబు తరపునేగా ఉన్నాయి. ఆయన నిమ్మగడ్డ రమేష్ కానీ అంతా వాళ్ళు టోటల్గా ఆయన తరపున పనిచేశారు కదా. ఎలా జరుగుతున్నాయి అనేది మొదటి నుంచి అనుమానాలు ఉన్నా ఆధారాలు లేవు కనుక ఇప్పుడు వాళ్ళు మొదటి నుంచి కూడా ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ తన ఆధ్వర్యంలోనే టీడీపీకి అనుకూలంగా ఉన్నాడు. ఆయన మొదటి నుంచి సామాజిక వర్గం ఒకే కులం అవ్వచ్చు, లేదు ఈయన వల్ల ఆయన కూడా ఒకటే కదా. నేను కులం అనేది కుల గజ్జి లేదు నాకు. కుల అభిమానం, కుల గౌరవం ఉంటుంది, కానీ కుల గజ్జి నాకు లేదు. అది కుల గజ్జి ఉన్నవాళ్ళు ఉండటం వల్ల దరిద్రం అదే జరుగుతుంది. కుల గజ్జి అనేది వేరు, కుల అభిమానం వేరు. ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు, ఎవరి కులాన్ని వాళ్ళు ఘనంగా ఫీల్ అవ్వచ్చు. ఆ గజ్జి ఉండకూడదు, ఇతర కులాలని నొక్కాలి తొక్కాలి అని ఉండకూడదు. అది జరిగి అలా అనుకున్న వాళ్ళు అందరూ దెబ్బతింటానే ఉన్నారనుకో. ఇక్కడ కుల గజ్జి మీద ఆయన అన్నీ ఫేవర్గా చేస్తూ ఉన్నాడు. సరే చేసాడు అనుకో. ఆయన వల్ల నిమ్మగడ్డ చంద్రబాబు హయాం వల్ల 14 ఏళ్ళు సీఎం కూడా నిమ్మగడ్డ ఆయన వల్లే ఒక్కో స్థాయికి వెళ్ళాడు కనుక విశ్వాసం ఉంటుంది కదా. బిస్కెట్లు తిన్న కుక్క కొన్నట్టు విశ్వాసం పదవులు అనుభవించినప్పుడు ఉంటుంది కదా. ఆ విశ్వాసం మీద ఆయన చేస్తూనే ఉన్నాడు. తిలకపల్లి గారికి ఏ సంబంధం? ఆయన బయట పెట్టాడు కొన్ని విషయాలు. ఇంకెవరో అతను ఇలా చేయొచ్చు, ఇది జరిగింది. ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రచారం ఇచ్చారో తిరుగుతున్నారు. లోకేష్ ఎక్కడా పెద్దగా కనపడలా. లోకేష్ ఈ పని మీద నిమగ్నమై ఉన్నాడు ఎన్నికలప్పుడు. అందుకనే లోకేష్ 22 సీట్లు పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, నేను 1,00,000 మెజారిటీతో నేను గెలుస్తాను, మేము 150 పైచీలు గెలుస్తాము. ఇంత గంటాపదంగా ప్రజల్లో అప్పుడేమో గంటాపదంగా వన్ సైడ్ లేదు కదా. ఎన్నికల ఓటింగ్ దాకా వన్ సైడెడ్కి ఎక్కడా కనపడలా. అటు ఇటు కొంతమంది ఇటు అంటున్నారు, కొంతమంది అటు అంటారు. ప్రజలంతా మూకుమ్మడిగా వన్ సైడ్ మాట్లాడాల. కానీ లోకేష్ మాత్రం వన్ సైడెడే చెప్తున్నాడు. ఇలా వస్తే ఎలా చెప్పాడు. ఎన్నికలు కౌంటింగ్ స్టార్ట్ అవ్వగానే డౌట్ స్టార్ట్ అయింది. కౌంటింగ్ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కే 20,000 మెజారిటీ, 30,000 మెజారిటీ. ఎట్లాది? ఒక్కొక్క గ్రామంలో ఉన్న ఓట్లు 1000 అయితే 1,500 ఓట్లు కనపడుతున్నాయి. ఇవన్నీ జనలో ఉన్నాయి. కంప్లైంట్లు ఇచ్చారు. ఒక కంప్లైంట్ ఇప్పుడు యాక్షన్లోకి వచ్చింది, ఇంకా చాలా వస్తాయి. ఇది ఏదో జరిగింది, ఏం జరిగిందో ఎవరికి తెలియదు కనుక ఆధారాలు లేకుండా మాట్లాడలేం కనుక దేర్ ఈజ్ సంథింగ్. ఇప్పటికీ ప్రజలు మేము ఓట్లు వేసాం, మా ఓట్లు ఏమైనా అని అడుగుతున్నారు. మేము జగన్కే వేసాం, మా ఓట్లు ఏమైనా అని అడుగుతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. మనం వేసాం కదా ఏమైనాయి, మన ఊరంతా ఇక్కడ వేసాం కదా ఏమైనాయి, వాళ్ళ డౌట్లు ఉన్నాయి ప్రజల్లో కూడా. సో ఆ సందేహాలు కానీ కోర్టు తెలుస్తుంది కదా తొందరలో. అది ఏదో మొత్తానికి జరిగిందనే అనుమానం ప్రతి ఒక్కరిలో ఉందమ్మా. అది రాజకీయ అంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు కూడా అందరికీ ఎట్లానే అనుమానాలు వచ్చాయి కదా 151 రాగానే. అప్పటి పరిస్థితికి ఇప్పుడు పరిస్థితి అప్పుడు ఏంటంటే తేడా అయింది, ఇప్పుడు తేడా అయింది. చెప్తా. అప్పుడు చంద్రబాబు
అమరావతి విషయంలో కానీ యూటర్న్ బీజేపీతో గొడవ పెట్టుకోవడంలో కానీ యూటర్న్ చేయటంలో కానీ ప్యాకేజీ గొప్పది అని చెప్పి తనే ప్యాకేజ్ ఒప్పుకొని తీసుకొచ్చి స్పెషల్ స్టేటస్ ఉంది సంజీవిని అని వాగి మళ్ళీ తనే యూటర్న్ చేసి స్పెషల్ స్టేటసే కావాలి అని మళ్ళీ మాట్లాడి దీంతో ప్రజల్లో చులకనయ్యాడు. ప్రజలు చులకన అవటం వల్ల ఆల్టర్నేటివ్గా ఇతను ఉన్నాడు అడుగుతున్నాడు కదా ఇద్దామని ఇచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితి అది కాదు. ఇప్పుడు ఆ చులకన అవడం పరిస్థితి కాదు. ఈ సంక్షేమం పొందిన ప్రజలు 62 లక్షల కుటుంబాలు వేసి అందులో 40% వచ్చింది ఓట్లు. 40% ఓట్లు ఊరినే రాలా. మామూలుగా అయితే రిజెక్ట్ చేసి ఉంటే పర్సెంట్ తగ్గేది. 40% ఓట్లు వచ్చిందంటే ఈ సంక్షేమ పథకం పొందిన వాళ్ళు వేశారు. కానీ ఎక్కడో గోల్మాల్లో ఏదో మొత్తానికి జరిగింది. అది ఏమి జరిగింది ఎవరికి తెలియదు. కానీ బయటపడేదాకా కోర్టు నుంచి బయటకు వచ్చేదాకా అన్నీ వచ్చేదాకా మనం మాట్లాడలేము. గెలవడం అయిపోయింది. ఇప్పుడు తెలుస్తుంది. తెలిస్తే ఇప్పుడు ఒంగోలు తెలిసిందే అనుకో పరిస్థితి అండి. వైజాగ్ తెలిస్తే పరిస్థితి సార్ పరిస్థితి రీ ఎలక్షన్ వస్తుంది. అంతేగా రీ ఎలక్షన్ వస్తే అప్పుడు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. అది చూడాలి. మనం తొందరపడి మాట్లాడటం కాదు. ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఒంగోలు ఎప్పుడైతే రీ ఎలక్షన్కి సుప్రీంకోర్టు అంగీకరించిందో ఎలక్షన్ కదా రీకౌంటింగ్కి అంగీకరించిందో మిగతా వాటిలు కూడా తేలుతాయి కదా. మిగతాయి కూడా వస్తాయి అప్పుడు రీకౌంటింగ్లు వచ్చి వీళ్ళ తప్పని తేలింది అనుకో ప్రజల్లో మొత్తం తేడా వచ్చేస్తుంది. అప్పుడు గవర్నమెంట్ రిజైన్ చేయక తప్పదు. అన్నీ ఇలాగే గెలిచారని ప్రజలు వచ్చేస్తుంది. ప్రజలు తప్పేవరది ఎవరు తప్పి ఉంది? ఎలక్షన్ కమిషన్ తప్పు. ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు మనిషిగా పనిచేసింది అని మొదటి చేస్తుంది. కానీ ఇంత దారుణానికి వెళ్తుందా? ఇంత ఈవీఎంలు మార్చేసే స్థాయికి వెళ్తుందా? ఈవీఎంలు మిస్ అయ్యే స్థాయికి వెళ్తుందా? 200 పైచీలకు ఈవీఎంలు కనబట్టలేదు అంటే అది అర్థం కాని విషయం. ఎలా మిస్ అవుతాయి? మిస్ అయిన ఓట్లు ఎవరి మిస్ అయ్యి ఏ లెక్కలో మిస్ చేశారు? ఏ క్యాల్కులేషన్లో ఎక్కడ ఎవరు ఓట్లు పడ్డాయి? ఈవీఎంలు మిస్ చేయమన్నారా? ఇవన్నీ ఒక ఇన్వెస్టిగేషన్లు తేలాల్సిన విషయాలు. తేలని చూద్దాం. ఏమైనా తేలాడు 2-3 ఏళ్ళు అవుతాయి. ఇంకేముంది? అధికారం మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తుంది. కనుక ఈ పెద్ద దాని గురించి కాతే ప్రజలకి కనువిప్పు కలుగుద్ది. ఇలా కూడా ఎన్నికల్లో గెలవచ్చు. చంద్రబాబు ఇన్నాళ్ళు ఏం చూపించాడు జనాలకి? జనాల్ని మభ్యపెట్టి గెలవచ్చు. జనాలకి అబద్ధాలు చెప్పి గెలవచ్చు. జనాల్ని లేనిపోయిన ఒక మాయాజాలం సృష్టించి ప్రజల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఏదో చించేస్తాం ఏదో పొడి చేస్తాం అని ప్రజల్ని దీని మత్తులోకి తీసుకెళ్ళి మనం గెలిచేయచ్చు అని ప్రూవ్ చేశాడు. ఇప్పుడు ఇంకో కొత్తది ఇలా కూడా గెలవచ్చు, ఇలా కూడా ట్యాంపరింగ్ చేసి గెలవచ్చు అని ఇంకోటి చూపిస్తారు. అది ప్రజలకి ఇంకోటి మేధావి. దాంట్లో కూడా మళ్ళీ మేధావి అంటారు కదా.